ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లల ముందు ఇలాంటి వంటలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ మేము కూడా హెల్ప్ చేస్తాము అన్నారంటే ఇంకా అంతే సంగతులనమాట. ఇంక చెప్పనవసరం లేదు. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా! వాళ్ళ కోసం ఇలా మైదా కుకీస్ చేద్దామని చేస్తున్నాను అంతే. ఇంకా స్టార్ట్ చేశానో లేదో పిల్లలు కూడా వచ్చేసారు. మేం చేస్తామని. ఈ కుకీస్‌కి పెద్దగా బయట కొనాల్సిన అవసరం ఏం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చనమాట. పావు కప్పు నెయ్యి, పావు కప్పు పంచదార, ఒక కప్పు మైదా యాడ్ చేసుకొని మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కుకీస్‌లోకి ఎక్స్‌ట్రాగా ఏం యాడ్ చేయనవసరం లేదు. జస్ట్ ఇవి 3 ఉంటే సరిపోతాయి. వాటర్ అలాంటివి ఏం పట్టవనమాట. కరెక్ట్ మెజర్‌మెంట్స్ ఇవి. పిండిని ఇలా మంచిగా కలుపుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ గానీ, 10 మినిట్స్ గానీ నాననివ్వండి. మూత పెట్టేసి వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి వదిలేసి మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న కుకీస్ లాగా రెడీ చేసుకొని వాటిని నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. అంతే. ఎక్కువ టైం ఏం పట్టదనమాట. జస్ట్ 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్‌లో అయిపోతాయి. నేను బిస్కెట్స్ నార్మల్‌గానే చేశాను. బట్ పిల్లలు మాత్రం వినలేదు. ఇలా కోకో పౌడర్ ఏసి ఇలా చేశారనమాట. అందుకే చెప్తున్నా పిల్లలున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయకండి.